హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే ఒక పలావ్ అండి, వెజిటేబుల్ పలావ్ చేశానండి. ఎలా చేశానో నా స్టైల్లో మీకు చూపిస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలని కోరుతున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలండి. బిర్యానీ ఆకు, మసాలా దినుసులు అండ్ ఆనియన్స్ బాగా వేగనివ్వాలి. బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేగనివ్వాలి. కొంచెం వేగాక 50% వేగాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు చీల్చుకొని 2 ముక్కలు అలా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేయాలి. వేసిన తర్వాత కొంచెం అవి మగ్గాక మన వెజిటేబుల్స్ మీ ఇంట్లో ఏముంటాయి అవి అండి. మా ఇంట్లో అయితే ఆలు అండ్ గోబీ, వంకాయ ఇవి ఉన్నాయండి. మిల్ మేకర్ కూడా వేసాను, చాలా బాగా వచ్చింది. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోద్దండి. సాల్ట్ వేసుకొని మగ్గనిచ్చి ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత నేను ఆల్రెడీ బియ్యం నానబెట్టానండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. దాంట్లో రైస్ కుక్కర్లో చేసేస్తున్నా. ఇంకా రైస్ కుక్కర్లో వేసేసుకోవాలి ఆ మిశ్రమం అంతా. ఒక లెమన్ పెద్ద కాయ, ఒక నిమ్మకాయ పిండుకోవాలి, బాగుంటుంది. ఇంకంతే అండి, కలబెట్టుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవడమే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటలు ఇంకా వస్తాయి. ఈరోజు బ్లాగ్లో ఇదే అండి. బాయ్, థ్యాంక్ యూ. ఎలా వచ్చిందో చూద్దాము. ఇప్పుడు ఆన్ చేశానండి, అయిపోయింది. ఎలా వచ్చిందో చూడండి, చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. అంతే అండి, బాయ్.